హాయ్, ఇప్పుడు ఈ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఎలా చేయాలో చెప్తాను రండి. దీనికోసం మనం ముందుగా అయితే రెండు యాప్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి జెమినీ, ఓకేనా. రెండోది వీడియో ఎడిటర్. చూసారు కదా, ప్లే స్టోర్లో ఉంటాయి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికోసం మనకు ఒక వీడియో కావాలి కదా, మనం ముందుగానే దాన్ని అయితే మనం వీడియో రికార్డ్ చేసి ఉంచుకొని ఫోటోస్ అయితే వీడియో ఉంటుంది కదా, ఫోటోస్లోకి వెళ్ళి వీడియో ప్లే చేసి మనకి ఎక్కడైతే ఆ ఫోటో కావాలో మనం అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు జెమినీ యాప్ ఓపెన్ చేయండి. జెమినీ యాప్ ఓకే, ఓపెన్ చేశారు కదా, ఇక్కడ కార్నర్లో ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మ్యాప్ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. అది మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అది ఓకేనా. టైప్ చేసిన తర్వాత మనమైతే ఓకే చేసేస్తే మనకైతే కొంచెంసేపు వెయిట్ చేస్తే మనకి ఈ విధంగా ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, ఈ ఫోటోని మనం సేవ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సేవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ వీడియో ఎడిటర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఓపెన్ చేశాక ఓకే, ఇక్కడ ప్లస్ అనేది చూస్ చేసుకొని గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదైతే వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, వీడియో నెక్స్ట్ ఫోటో మనం ఆల్రెడీగా అక్కడ జెమినీలో సేవ్ చేసుకున్నాం కదా, అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సరే ఓపెన్ అయింది. ఒకసారి మనం ప్లే చేసుకుందాం. ఓకేనా, ప్లే చేసుకుంటే ఇలా చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి వీడియో లెంత్ అయింది కదా, దీన్ని మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే లెంత్ వీడియో అయితే మనకి మ్యూజిక్ సెట్ అవ్వదు కదా, ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ప్లే చేసుకోవాలి, సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఆడియో కావాలి. ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఆడియో, సెలెక్ట్ చేసుకోండి. ముందుగానే మనం అయితే మ్యూజిక్ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా. ఓకే, ముందు సేవ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో కదా, ఈ సాంగ్ కావాలి మనకి. ఈ సాంగ్ని ఓకే చేసుకోండి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసుకోండి. ఓకేనా, ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుంటే